మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన మల్లన్న కలర్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది వచ్చేసి కోరుట్లలో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ వచ్చేసి 12 మోడల్స్ అయితే ఉండడం జరిగింది. ఆ 12 మోడల్స్కి ఆల్మోస్ట్ ఆల్ డిస్ప్లే అయితే చేసి అన్నవాళ్ళు. ఇంకోటి ఏంటంటే స్పెషల్గా 12 మోడల్స్ ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు చూపిస్తాను, ఓకేనా? అండ్ లొకేషన్ కూడా ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియోలో అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను, ఓకేనా? అండ్ నా వీడియో స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం టోటల్గా మాత్రం వీడియో మాత్రం చూడండి. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన మల్లన్న కలర్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. దీని లొకేషన్ చూసుకున్నట్టయితే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియోలో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చేసి 12 మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ డిస్ప్లేస్ అయితే రెడీ కావడం జరిగింది. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకు వీడియో రూపంలో అయితే చూపిస్తాను. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహం అయితే చూసుకున్నట్టయితే వచ్చేసి హైట్ పరంగా వచ్చేసి 8 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. బాల్ గణేష్ చాలా ట్రెండింగ్ అయితే కావడం జరుగుతుంది. ఫినిషింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాహనాలు చూసుకున్నట్టయితే ఒకటి మూషిక వాహనం అండ్ ఒక నంది వాహనం పైన అయితే బాల్ గణేష్ అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే లైట్ ఎల్లో కలర్లో అండ్ బ్రౌన్ షేడింగ్ అయితే రావడం జరిగింది, చూడండి, చూసింది కదా. అండ్ కండువా చూసుకున్నట్టయితే రెడ్ కలర్లో, బార్డరింగ్ చూసుకున్నట్టయితే సిల్వర్ కలర్లో అయితే రావడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా మాత్రం చాలా నీట్గా అయితే రావడం జరిగింది. న్యాచురల్గా గోల్డ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం చాలా బాగుంది. ఐస్ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చేసింది, చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే విగ్రహం హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే బ్లూ కలర్లో మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది, చూసింది కదా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కవరింగ్ అయితే వేయడం జరిగింది. అండ్ ఫేస్లో కూడా మంచి గ్లోయింగ్. ఇక్కడ పంచ ఏంటంటే ప్రజెంట్గా ఓన్లీ ఎల్లో కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్ అయితే రావడం జరిగింది కదా. అయితే ఏంటంటే దీని మీద న్యాచురల్ పంచ అండ్ న్యాచురల్ కండువ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. గణేశుని చూసుకున్నట్టయితే ఇంకా తబలాలు అయితే వాయించుకుంటూ కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ మూసిక్ కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది, చూడండి, చూసింది కదా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మన లాల్ బాగ్చా రాజా, చూసింది కదా. మన ముంబైలో చాలా ఫేమస్ అయిన గణేష్ లాల్ బాగ్చా రాజా. అయితే ఇక్కడ ఏంటంటే మనకు కండువా కానివ్వండి, పంచ కానివ్వండి, న్యాచురల్ కండువా న్యాచురల్ పంచ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్గా ఏంటంటే ఇది మోడ్ నుంచి వచ్చినాక ఏమవుతుంది అంటే మనకు పెయింట్ చేసి అయితే ఇప్పుడు ప్రజెంట్గా పెట్టిన దీనిపైన నుంచి న్యాచురల్ పంచ న్యాచురల్ కండువా అయితే రావడం జరుగుతుంది. అండ్ డిజైనింగ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది. మల్టీ కలర్స్లో డిజైనింగ్ వర్క్. అండ్ సింహాసనం పైన చూసుకున్నట్టయితే పిల్లోస్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లోస్ కూడా పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ డిజైనింగ్తో రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గద, చూసింది కదా. మూసి కూడా చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకా న్యాచురల్ పంచ న్యాచురల్ కండువా కట్టినాక మాత్రం చాలా బాగుంటుంది, చూసింది కదా. ఒక సేమ్ ఇక మీరు లాల్ బాగ్చా రాజా విగ్రహం ఏ విధంగా అయితే చూస్తారో సేమ్ మోడల్ విగ్రహం అయితే ఉండడం జరుగుతుంది. చూద్దాం. ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాను. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్, చూసింది కదా. హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. మంచి పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం ఐస్ పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది. అండ్ పింక్ కలర్ షేడింగ్స్తో చోళాలు అయితే రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నెమలి సెట్టింగ్, నెమలి వచ్చేసి మన గణేశునికి రైట్ సైడ్న అండ్ శేషనాగ్ చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న సింహాసనం కాడ, చూసింది కదా. మన గణేశుని పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ బార్డరింగ్, చూడండి ఎంత మంచి డిజైనింగ్ వర్క్ రావడం జరిగింది, చూసింది కదా. అండ్ కండువా వచ్చేసి మక్మల్ క్లాత్తో అయితే రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్న కుమారస్వామి అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే సేమ్ వచ్చేసి 10 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో అమ్మవారు, చూసింది కదా. అమ్మవారికి వచ్చేసి అష్టభుజాధారి. అండ్ ఈ పంచ కానివ్వండి కండువా కానివ్వండి న్యాచురల్ పంచ న్యాచురల్ కండువా వస్తుంది. మీరు ఇంకా బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా అన్న కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, మీరైతే ఫాస్ట్గా అయితే బుక్ అయితే తీసుకొచ్చుకోండి. అండ్ సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు.
ఇక్కడ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న లయన్స్, స్టాండింగ్ లయన్స్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 11 feet అయితే ఉండడం జరిగింది. ఇక్కడ గరుడ మొత్తం బ్యాక్గ్రౌండ్లో కూడా గరుడ రెక్కలు ఉంటాయి కదా, అవి అయితే ఉండడం జరిగింది చూడండి. మంచి డిజైనింగ్ వర్క్తోని అండ్ ఫేస్ కూడా మంచి గ్లోయింగ్. కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్లో, పంచ ఆరెంజ్ కలర్లో అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు కూడా చాలా నిండుగా ఆభరణాలు అయితే రావడం జరిగింది. అండ్ వర్క్ కూడా చాలా నీట్గా వర్క్ అయితే రావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 9 feet అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో ఎలిఫెంట్ ఫేస్ చూసింది కదా. బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ వర్క్ కూడా చాలా నీట్గా రావడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా రైట్ సైడ్న, లెఫ్ట్ సైడ్న ఎలిఫెంట్ ఇట్లా ఉండడం జరిగింది. ఎలిఫెంట్ ఇట్లా ఫేస్, ఓన్లీ ఎలిఫెంట్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చోవడం జరిగింది. న్యాచురల్ పంచ, న్యాచురల్ కండవ అయితే రావడం జరిగింది చూసింది కదా. అండ్ తొండం పైన కూడా డిజైనింగ్ వర్క్ అండ్ బొట్టు చూసుకున్నట్టయితే త్రిశూలం, ఆ త్రిశూలం కింద ఓం. పిల్లోస్ చూసుకున్నట్టయితే బ్రౌన్ కలర్లో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన మల్లారి గణేష్ ఉండడం జరిగింది. ఇది వచ్చేసి మన 9 feet ఉండడం జరిగింది. అండ్ చూసింది కదా ఇంత బ్రహ్మాండంగా ఉందో మల్లారి గణేష్. మెడలో రుద్రాక్ష మాలలు అండ్ అలానే పులి చర్మంతోనైతే ఉండడం జరిగింది చూడండి. ఆశీర్వాదం చేయమో బ్యాక్ సైడ్న ఒక చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో డమరుకం, ఒక చేతిలో త్రిశూలం చూసింది కదా. బొట్టు కూడా చాలా బాగుంది. సింహాసనం పైన కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే సింహాసనంకి ఫ్రంట్ సైడ్న లయన్స్ అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. అండ్ పంచ చూసుకున్నట్టయితే వైట్ కలర్లో బ్లూ కలర్ షేడింగ్స్, కండువా ఆరెంజ్ కలర్లో ఉండడం జరిగింది చూడండి. ఇంకా ఒకటి ఏంటంటే ఖడ్గానికి ఒక కలరింగ్ వర్క్ ఒకటే కంప్లీట్ కాలేదు. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం చూపించిన. అయితే ఏంటంటే ఒక 3 మోడల్స్ అయితే ఇంకా కలరింగ్ అయితే కాలేదు కాబట్టి నేను దానికి చూపెట్టలేదు. అండ్ అలానే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, లొకేషన్ కూడా డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. తప్పకుండా మాత్రం ఒకసారి విజిట్ చేయండి. చాలా బాగున్నాయి విగ్రహాలు కూడా, కలరింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. ఓకేనా, మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్తోని ముందుకు వస్తాను.